వాటర్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కానీ, శానిటేషన్ కానీ, అసలు నిజానికి ప్రతి అంశంలోనూ ది బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా కుంభమేళాలో కనిపించినాయని చెప్తున్నారు. సో ఒకసారి ఈ 45 రోజుల కుంభమేళా జరిగిన తీరుతెన్నుల్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? అది మోదీ గారు ఇవాళ చాలా బాగా ఒక బ్లాగ్ పోస్ట్ రాశారు, అన్ని పేపర్లలో వచ్చినాయి. దాంట్లో మహాయజ్ఞ ఆఫ్ యూనిటీ అని చెప్పారు. మహాయజ్ఞ ఆఫ్ యూనిటీ చాలా, ఎందుకంటే 64 కోట్ల మంది ఎట్లా వచ్చారని చాలామంది, దీనికి మిస్కన్సెప్షన్ చాలా ఉన్నాయి సాయి గారు. మిస్కన్సెప్షన్ కానీ క్యాంపెయిన్, అది మల్లికార్జున్ ఖర్గే నుంచి అఖిలేష్ యాదవ్ నుంచి చాలామంది కాంగ్రెస్ నేతలు దీని వ్యతిరేకంగా, మమతా బెనర్జీ ప్యారలల్ ఇంకొక కుంభమేళా పెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్లో, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళని అక్కడ గుంజుకుందాం అని చెప్పేసి, అది జరగలేదు. యోగి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఈ జరిగిన మన కంప్లీట్ 45 రోజులు జరిగిన ఈవెంట్కి అక్కడ ఒకటే కాదు, మన అందరు ప్రయాగ్రాజ్ గురించి మాట్లాడుతున్నాం. స్పిన్ ఆఫ్స్ ఇంకా ప్లేసెస్లో ఉండే, కాశీ లాంటిది, మథుర లాంటిది, మిగతా చాలా డెస్టినేషన్స్ యూపీలో, అయోధ్య, అక్కడ కూడా ఈ క్రౌడ్, మనం వెళ్ళి ప్రయాగ్రాజ్ వెళ్ళి రావడం కాదు ఒకటి, చాలా దాని ఓవర్ఫ్లో ఇంకా చాలా ఉండే అన్నమాట. కానీ చాలామంది అడిగారు నా దగ్గర, ఈ 64 కోట్ల మంది ఎట్లా వచ్చారు, 66 అంటున్నారు, 64. నేను సైంటిఫిక్గా చదివాను. వాళ్ళు ఏం చేశారంటే కెమెరాలు వాడుకున్నారు సాయి గారు. ఓకే, AI బేస్డ్ కెమెరాస్, ప్రతి చోట కెమెరా పెట్టారు. ఎవ్రీ ఫేస్ వాజ్ స్కాన్డ్. మీరు వెళ్తే మీ ఫేస్ మీద ఒక స్కాన్ చేశారు, మిమ్మల్ని రికగ్నైజ్ చేశారు, మీరు